వెల్కమ్ టు వంశీ టీవీ. చిరంజీవి విశ్వంబర సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మరో జగదేక వీరుడు అతిలోక సుందరి స్థాయిలో ఊహించేస్తున్నారు అభిమానులు. దర్శకుడు వశిష్ఠ కూడా పాత్రలను ఎంచుకునే విషయంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. రీసెంట్ గా కథానాయకిగా త్రిషాను సెలెక్ట్ చేయడంతో ఈ సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు చిరంజీవి పారితోషికం 70 కోట్ల పైమాటనేనట. అలాగే త్రిష కూడా 12 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు నయనతారపై ఉన్న రికార్డును త్రిష తిప్పి రాసిందట. ఇదిలా ఉంటే విశ్వంబర కథ విషయంలోనూ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. జగదేక వీరుడు అతిలోక సుందరిలో హిమాలయాల్లోని మానస సరోవరానికి వెళ్లి అక్కడి నుంచి మూలికలు తెచ్చి బేబీ శాలినిని కాపాడుతాడు చిరంజీవి. అలాగే విశ్వంబరలో దుష్ట శక్తులు తన భార్యను వేరే గ్రహానికి తరలించుకొని పోతే ఆ గ్రహానికి వెళ్లి దుష్ట శక్తుల్ని అంతం చేసి తన భార్యను తెచ్చుకుంటాడట చిరంజీవి. జగదేక వీరుడికి అప్డేట్ వెర్షన్ల ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్న విషయం తెలిసిందే.